మన రక్షకులను ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము దేవుని గొప్పతనము లేదా దేవుని ప్రభావము లేదా దేవుని మహాత్యము. దేవుని గొప్పతనము, దేవుని ప్రభావము లేదా దేవుని మహాత్యం. ఈ లోకంలో మనుషులు కొన్నిసార్లు చెప్తుంటారు, నా ప్రభావం లేనిది, నా ప్రమేయం లేనిది ఏది కూడా జరగదు అని చెప్తుంటారు. మనుషులు వారి వారి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఉంటారు. ఏదైనా కొద్దిగా చేస్తే మనుషులు చాలా ఎక్కువగా చెప్పుకుంటారు. చేసిన పని 10 పైసలు అయితే చెప్పుకునేది ఎంత చెప్పుకుంటారు? 100 రూపాయలు కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. నేను ఎంతో సాయం చేసినాను అని. కానీ దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి గొప్పతనము, దేవుని యొక్క మహాత్యమును మనం ఆలోచిస్తే చాలా చాలా గొప్పది ఆయన ప్రభావము, ఆయన మహాత్యం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తనలు 8వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. ఎక్కడ? ఆకాశములో నీ మహిమను కనపరచువాడా. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రతి విషయంలో కూడా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో దావీదు ఎక్కడ చూసేవాడు అంటే ఆకాశము వైపు కన్నులెత్తి చూసేవాడు. అందుకే ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు? ఆకాశం వైపు చూసి ఎందుకు అడుగుతున్నానంటే, దేవుడు చెప్పిన గొప్ప మాట ఏమని చెప్తాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడైన దేవుడు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ ఏమంటాడంటే, ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, నీ తట్టు నా కన్నులు నేను ఎత్తుచున్నాను. ఒక గొప్ప వారి వైపు మనం కన్నులెత్తి చూసినప్పుడు వారు మనల్ని కనికరిస్తాడు. దావీదు కూడా ఏమంటున్నాడంటే 88వ కీర్తనలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనపరచువాడా, భూమి ఎందంతటా నీ ప్రభావము ఎంత, నీ నామము ఎంత ప్రభావము కలది. ఆయన నామము ఆకాశం అయితేమి, భూమి మీద అయితేమి ఎంతో గొప్ప ప్రభావము కలిగినదిగా ఉంది. ఆయన నామము ఎంత గొప్పదంటే, పైన ఆకాశమందును, భూమి మీదను, భూమి క్రింద నీలయందును నిరంతరం కూడా సర్వాధికారి అయిన దేవుడు అని వేల వేల కొలది దూతల చేతను, అల్పులైనటువంటి మానవుల చేతను పొగడబడుచున్నటువంటి నామము. అది ఎంతో గొప్పది. అందుకే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహాత్యము చాలా గొప్పది. ఆయన ప్రతి చోటను వ్యాప్తి చెందిన వాడై ఉన్నాడు. ప్రతి చోటను ఆయన ఆవరించి ఉన్నాడు. ప్రతి చోట తన పిల్లలను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన మహాత్యము చాలా గొప్పది. ఆయన ప్రభావం అనేది చాలా గొప్పది. ఆయన భూమి మీదను, ఆకాశము మీదను, భూమి క్రిందను ఏమన్నాడు? అధికారము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన గొప్పతనము గురించి చాటాలంటే మనకు మన జన్మ సరిపోదు. అందుకే ఇక్కడ చాలా మంది భక్తులు మొరపెడుతూ ఉన్నారు. వారిలో ప్రత్యేకంగా దావీదు ఏమంటాడంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవా అని మనం సంబోధిస్తున్నాడు. 19వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, 19వ కీర్తన 1-2 వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఒకసారి ఆకాశాన్ని చూస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకున్నారా అనిపిస్తుంది. ఎవరైనా ఆకాశాన్ని పట్టుకున్నారా? ఎవరు లేకున్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుడు చెప్పిన మాట వింటూ ఆకాశము తన పని అది చేసుకుంటూ పోతుంది. ఆకాశం అయితేమి, భూమి అయితేమి, నక్షత్రాలు అయితేమి, సూర్యచంద్రులు అయితేమి, ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ
దేవుని యొక్క ప్రభావమును కొనియాడుతూ దేవుని మాటకు లోబడి అవి ఏమవుతుందంటే ఈ లోకంలో చక్కగా వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. అంతరిక్షాన్ని కూడా ఎవరు చేసినారు? ఎవరు కలుగజేసినారు? దేవుడే కలుగజేసినాడు. మనము ఈ లోకంలో ఒక ఇల్లు బాగుందంటే ఇది మంచిగా కట్టినారు, ఇంజనీర్ ప్లాన్ ఉందేమో, ఎవరబ్బా ఇంజనీర్ అంటాం కదా. ఆ ఇంటిని కట్టిన దాన్ని బట్టి చూసి ఎంతో సంతోషపడుతుంటాం. మరి ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు ఏమైనాడంటే జ్ఞానులకు కూడా జ్ఞానం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రపంచాన్ని ఏలే రాజులకు ఆయన ఏమైనాడు? రాజు అయి ఉన్నాడు. సర్వలోకమంతా కూడా ఆయనకు లోబడి ఉంది. సర్వలోకములో ఉండే ప్రతి మనిషి కూడా దేవునికి విధేయుడుగా ఉండి బ్రతకాల్సిందే. ఎందుకంటే అందరికీ జ్ఞానమును, బలమును, ఊపిరిని అనుకరించి కాపాడుతున్న వాళ్ళు ఎవరు అంటే దేవుడు. ఆయన మహిమా ప్రభావములు ఎంతో గొప్పవి. అందుకే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. నీ మార్గము ఎంతో యథార్థమైనది. మనుషుల యొక్క మార్గము చెడిపేస్తుంది. మనుషులను నమ్ముకొని మనుషుల ఆలోచన చొప్పున నడిస్తే చెడిపోతారు. కానీ దేవుని ఆలోచన చొప్పున నడిస్తే బాగుపడతాం. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎవరి మార్గం వద్దు, ఎవరి ఆలోచన వద్దు, నా ఆలోచన నా మార్గమునే నడచండి అంటాడు. ఆయన చెప్తున్న మాట యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా మార్గములో నడిస్తే, నేను చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా నడిస్తేనే బాగుపడతాను. అందుకే 1వ కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, ఆ మార్గం వద్దు, పాపల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. దేవుని మహిమ ప్రభావములను కొనియాడుతూ ఆయన చేసిన అద్భుత కార్యములను తలంచుకుంటూ ముందుకు పోవాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎక్కడున్నాయి? ఒకసారి ఆలోచన ఆకాశాన్ని చూసే అర్థమవుతుంది, ఒకసారి భూమిని చూసే అర్థమవుతుంది. మరి భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? నీళ్ళ మీద. ఎంత ఆశ్చర్యం కదా. భూమి ఉంది బాగా గట్టిగా మనకు తెలుసు. భూమి కొన్ని అడుగులు త్రవ్వితే భూమి కింద ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్ళ మీద భూమి ఉంది. మామూలుగా నీళ్ళ మీద ఏదైనా వేస్తే ఏమైతుంది? అది మునిగిపోతుంది. కానీ నీళ్లు భూమిని మోస్తున్నాయి. చాలా ఆశ్చర్యం ఇది. ఆకాశంలో ఏమున్నాయి? మేఘాల మీద నీళ్లు నిండుకొని ఉన్నాయి. అవి ఎక్కడ నిలబెట్టినాడో కదా దేవుడు. ఒక్కసారి అవి ఆజ్ఞయిస్తే వర్షము రూపంలో కిందికి పడుతున్నాయి. దేవుడు ఆజ్ఞయిస్తే వర్షము కిందికి వస్తుంది. దేవుడు ఆజ్ఞయిస్తే భూమి బద్దల ఏమవుతుంది? అగ్ని కూడా వస్తుంది. అన్ని కూడా దేవుని ప్రభావమును, దేవుని యొక్క పనిని తెలియజేస్తున్నాయి. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకండి. పైన ఏముంది? పైనున్న వాటినే వెదకండి అంటే పైన ఏముంది? పైన ఎగిరే విమానాలని ఆశ్రయించండి అని కదా. పైన ఉన్న విమానం ఎత్తుకండి అని. విమానం అట్టనే ఎత్తుకట్టే చూస్తే కొన్ని రోజుల కింద పడుతుంది. అది నిన్ననో మొన్ననో మీరు చూసినారు లేదా పేపర్కి. అకస్మాత్తుగా విమానం ఏమైందంట, దిగిపోవడం. అంటే అది పని చేయకపోయింది, దిగడానికి అది కిందికి వస్తుంది అని. అంటే కొన్నిసార్లు ఆకాశంలో ఎగిరేవి కూడా ఏమైతే కిందికి రావాల్సి వస్తాయి. ఆకాశము వైపు చూడండి అంటే ఆకాశమందున్న దేవుని వైపు మన కన్నులు ఉండాలి. మన కన్నులు ఇటు అటు ఉంటే పాపానికి దగ్గర అయిపోతాం. మన కన్నులు లోకం వైపు చూస్తే లోకములో ఏముంది? లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండి ఉంది. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే లేపబడిన వారం ఎప్పుడైతామో? మృతి పొందితేనే లేపబడిన వారం అవుతాం. బాప్తిసము ద్వారా నీటిలో మునిగితేనే మనం ఏమవుతామో? లేపబడతాం. అంటే నూతన జన్మ పొందిన వారు, పాప క్షమాపణ నిమిత్తమై
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన ప్రతి వాడు కూడా క్రీస్తులో మనము ఏమైనాము మృతి పొంది మరలా ఏమైనాము తిరిగి లేపబడిన వారమైనాం. అందుకే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఏమి వెదకాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఏం చెప్పినాడు? ఇదిగో నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, మీకోసమే నేను ఏర్పాటు చేసిన స్థలములో మీ అందరూ కూడా ఉండాలన్నదే నా యొక్క ఆశ, నా కోరిక అన్నాడు. ఆయన పరలోకమునకు ఎక్కిపోయినాడు. ఆ పరలోకమునకు ఎక్కిపోయిన ఆయన మనము కూడా తండ్రితోనూ తన ప్రియకుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలన్నదే ఆయన యొక్క ఆశ. అందుకే మనం ఎవరి వైపు చూడాలా? ఆకాశమందున్న వాని వైపు చూడాలి. ఆయన మన కోసమై ఏర్పాటు చేసిన ఆ మహాపరలోక పట్టణము కొరకు మనము వేచి చూడాలి. అందుకే ఏమని చెప్తాం చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఏమైనాడు? కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్న దేవుని కోసం ఆయన చూస్తున్నాడు. దావీదు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. సింహాసనం వైపు కన్నులు ఎత్తుచున్నాడు. దేవునితో పాటు కూర్చొని ఉన్న క్రీస్తు వైపు మనము చూడాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఏమైనాడు? కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టొద్దండి. మనసు దేని మీద పెట్టాలా? పైనున్న వాటి మీద. పైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుని వైపు మన కన్నులు ఉంచాలి. మిగతా వాటి వైపు మనం కన్నులు చూసినాం అనుకోండి, మన కన్నులు ఇటు అటు ఉంటే ఏమైతామో, సాతాను ఎవని మింగుదునా అని గర్జించు సింహం అనేది తిరుగుతూ ఉంది. మన కన్నులు ఆకర్షణకు లోనైపోతాయి. ఎందుకంటే లోకములో పాపం ఉంది. ఆ పాపము ఎప్పుడు ఎవరిని కిందికి పరదోస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటు అటు మనం చూడకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏదైనాగా మీరు ఏమైనారు? మృతి పొందితిరి. మీరు చనిపోయి ఉన్నారు. బాప్తిస్మము ద్వారా మీరు ఏమైనారు? మరణమై ఉన్నారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దాచబడిన దానికోసం మనము ఆశపడాలి. మన జీవము ఎవరితో కూడా ముడిపడి ఉంది? క్రీస్తుతో కూడా ముడిపడి ఉంది. ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకమును వదిలిపెట్టినా కూడా మన ఆత్మ, మన జీవము నిత్యము కూడా సంతోషకరమైనదిగా ఉండాలంటే ఎవరి వైపు చూడాలా? ఆకాశమందు ఆసీనుడైన వాని తట్టు మన కన్నులు చూడాలి. ఆయన మహిమ ప్రభావ ఘనతలను మనం వెతకాలి. అందుకే దావీదు ఆకాశమందు చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. 24వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, ఎవరిది సంపూర్ణము అంటే భూమి మొత్తము ఎవరిది? దేవునిదే. కానీ మనమే పంచుకున్నాం. మన రాష్ట్రాలు పంచుకున్నాము, మన దేశాలు అన్నీ కూడా విడిపోయినాయి. అన్నిటికీ బాస్ ఎవరు? ఈ రాష్ట్రాలు వేరైనా, జిల్లాలు వేరైనా, వార్డులు వేరుగా ఉన్నా, దేశాలు వేరుగా ఉన్నా, ప్రపంచమంతటికి కూడా ఎవరు దేవుడు? ఆయనే దేవుడు, ఆయనే అధికారి. ఆయన ప్రభావ ఘనతలు ఈ ప్రపంచం మీద ఉన్నాయి. అందుకే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరివి? యెహోవావే, ఆయనవే. నీవు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే. ఈ భూలోకంలో నివసించే ప్రతి మానవుడు కూడా ఆయన ద్వారా కలిగిన వారే కానీ ఎవరు కూడా సొంతంగా ఈ లోకములోనికి రాలేదు. ఆయన ద్వారానే మనము కలిగినాము. తిరిగి ఆయన పిలిచినప్పుడు మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. మనందరికి ఒక సమయం ఉంటుంది. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చినప్పుడు ఈ భూలోకమును, మనకుండేటువంటి బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, రక్త సంబంధికులను
అందరినీ వదిలిపెట్టి ఎక్కడి నుండి వచ్చినామో మరలా మనము అక్కడికే వెళ్ళిపోవాలి. మట్టి నుండి తీయబడిన మనము మరలా మందులోనికి మనం కలవక తప్పదు. అందుకే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రము మీద దానికి పునాది వేశాను. దేని మీద? సముద్రము మీద దేవుడు పునాది వేసినాడు. సముద్రాలకు కూడా హద్దులు ఏర్పాటు చేసినాడు దేవుడు. నదులకు, సముద్రాలకు దేవుడు హద్దులు ఏర్పాటు చేసినాడు. భూ ప్రపంచం అంతా కూడా 3 భాగాలు నీళ్లతో నిండిపోయింది, ఒక్క భాగమే భూమి ఉంది. అంటే చుట్టువైపులా ఏముంది? నీళ్లతో నిండిపోయింది. అయినా మనము సురక్షితంగా ఉన్నామంటే అది ఎవరి ఆశీర్వాదము? దేవుని ఆశీర్వాదం మాత్రమే. 3 అంటే 4 భాగాలలో 3 భాగాలు నీళ్లు నిండి ఉన్నాయి, ఒక్క భాగములోనే భూమి ఉంది. దేవుడు కన్ను ఎర్ర చేస్తే నీళ్లతో మనం ఏమైతామో మునిగిపోయేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఆనాడు నోవాహు కాలంలో భూ ప్రపంచం అంతటిని కూడా దేనితో నింపేసినాడు దేవుడు? జల ప్రళయము ద్వారా మనుషులను ముంచివేసినాడు. ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన ఘనత చాలా గొప్పది. అందుకే అప్పటి నుంచి ఆయన చెప్పినాడు, ఇంకా నేను ఎప్పటి కూడా నరులను ఈ నీటి ద్వారా ఎన్నడూ కూడా నేను నాశనము చేయను. వాగ్దానము చేసినటువంటి దేవుడు ఎన్నడూ కూడా తన వాగ్దానములను మర్చిపోయే దేవుడు ఆయన కాదు. అందుకే ఎంత మంచి మాట చూడండి, ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. అటుపోయిన వారములు అనుకుంటా తుంగభద్ర గేట్ ఏమైందని మనం ఇంటిమి, తుంగభద్ర గేటు ఇరిగిపోయింది అని. మరి దేవుడు వేసిన పునాది ఎట్లుంది? ఎన్ని కోట్ల సంవత్సరాలైనా కూడా దేవుడు పునాది వేసి భూమిని ఏర్పాటు చేసి ఉంటే అది అట్లే ఉంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు అది లోబడుతూ ఉంది. దేవుడు చెప్పిన మాట ప్రకృతి వింటుంది. దేవుడు గాలిని, సముద్రమును గద్దింపగా అది మిక్కిలి ఏమైంది? నిమ్మలమాయెను అని చూస్తున్నాం. ప్రకృతిలో ప్రతిదీ దేవునికి లోబడుతుంది. ప్రకృతిలో ఉండే ప్రతిదీ ఆయన మహిమ, ఘనత, ప్రభావములను తెలుసుకుంటుంది. కానీ మనుషులమైన మనమే దేవుని మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్నాం. అందుకే ఆయన చేసిన ఉపకారములలో మనము దేనిని కూడా మర్చిపోకుండా ఉండాలి. కీర్తనలు 123వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు నేను ఎత్తుచున్నాను, నీ వైపే నేను చూస్తూ ఉన్నా. ఈ లోకంలో మరి ఏది ఉన్నా కూడా నేను ఎక్కడ చూడను, నీ వైపే నేను చూస్తున్నా. పందెపు రంగమందు పరిగెత్తేవాడు వాని గురి ఎక్కడుండాలా? మన గురి ఎక్కడుండాలా? అంతము వరకు ఎక్కడికి పోవాలో అక్కడ చూస్తూ పరిగెత్తాలి. అతని పరుగు పందెంలో ఇటు అటు చూసినా, కింద చూసినా అతని ప్రయాణం ఏమైతుంది? పరుగు పందెం ఏమైతుంది? మధ్యలోనే ఆగిపోతుంది. ఒక రన్నింగ్ రేస్ లో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆ పరిగెత్తే వానికి ఒక 100 రూపాయలు వేస్తే వాడు 100 రూపాయలకు కింద చూస్తే ఏమవుతాడు? ముందు పోతాడా, వెనక పడిపోతాడా? 100 రూపాయలు వేసినా, 1000 రూపాయలు వేసినా, 1,00,000 రూపాయలు వేసినా వాడు ఏం కావాలా? పరుగు పంద్యాన్ని ఆపకూడదు. పరుగు కడముట్టించేంత వరకు కూడా పరిగెత్తాలి. ఈ క్రైస్తవ జీవిత ప్రయాణము కూడా అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులతో ప్రారంభమైన కూడా మన క్రైస్తవ జీవితంలో మనం సన్నగిల్లిపోకూడదు. ఎక్కడ కూడా మనము ఏం కాకూడదు? నిలబడిపోకూడదు. మన జీవితంలో ఒక ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఏముంటాయి రవి? ఒక ఊరికి మనం ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యంలో కొన్ని ఎదురైతాయి. ఏమి ఎదురైతాయి? స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, గుంతలు వస్తాయి, మిట్టలు వస్తాయి. అయితే ప్రయాణం మనం ఆపుతామా? గుంతలు ఉండే చోట స్లోగా పోవాలా, స్పీడ్ బ్రేకర్లు ఉండే చోట నిదానంగా స్పీడ్ బ్రేకర్ ఎక్కి అవతలి పోవాలి. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటేనే మనము పోవాల్సిన ఊరు
గ్రామము చేరుకుంటాం. క్రైస్తవ జీవితంలో కూడా మనము వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, సమస్యలు మనల్ని ఆవరించినప్పటికీ కూడా విశ్వాసములో సన్నగిల్లిపోకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు చూడాలా? క్రీస్తు వైపు మనము చూస్తూ ఈ లోక పరుగు పందెములో ఓపికగా మనం ఏం చేయాలా? పరిగెత్తాలి. బహుమానం కోసము పరిగెత్తాలి. ఏ బహుమానము? సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు మనలను పరలోక రాజ్యములో తీసుకొని పోవటకు మనందరికీ ఇచ్చిన ఒక మంచి బహుమానం అదే. ఆ పరలోకములో చేర్చబడుటకు మనం అందరం కూడా మన జీవిత విశ్వాస ప్రయాణములో నమ్మకంగా ముందు కొనసాగాలి. అందుకే మరణము వరకు ఎట్లా బ్రతకాలంట? నమ్మకంగా బ్రతుకుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. ఎంత గొప్ప దేవుడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుండి వస్తుంది? పర సంబంధమైనది. ఇది ఎటువంటిదంట? శ్రేష్టమైనది. అంటే ఎటువంటి కల్మషము లేనిది, ఎటువంటి కల్తీ లేనిది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై, అంటే పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరాయన? జ్యోతిర్మయుడు. నిన్ను నన్ను వెలిగిస్తున్న దేవుడు, నిన్ను నన్ను వెలిగిస్తున్న దేవుడు ఆయన. ఆయన ఎవరు అంటే జ్యోతిర్మయుడై ఉన్నాడు. మనలో జీవాన్ని ఇచ్చినది ఆయనే, మనలో ఊపిరినిచ్చినది ఆయనే, మనలో వెలుగునిచ్చినది ఆయనే. అందుకే ఆయన జ్యోతిర్మయుడకు దేవుని నుండి ఏమొస్తాయంట? ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా ఎవరి నుండి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. ఆ మహాత్యము గల మహాదేవుని నుండి మనం పొందుకుంటాం. అందుకే మనము నిరంతరము ఆయన వైపు చూడాలి. ఆకాశమందున్న దేవుని వైపు మన కన్నులెత్తి మన ప్రార్థనలు, విజ్ఞాపనములు ఆయన ఎదుట మనం ఉంచాలి. కీర్తనలు 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఇంకా దేవుని యొక్క శక్తి ప్రభావములు ఎంత గొప్పవో ఒకసారి మనం ధ్యానించుకుందాం. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఏమేమి? ఆకాశమును, చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఎంతటి వాడు? ఎంతటి వాళ్ళం కదా మనం. ఆయన గొప్పోడా, మనం గొప్పలమా? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అంత మనుషులమే. కొంచెం డబ్బు బాగా పెరిగింది అనుకోండి, ఈ సంవత్సరము 10 లక్షలు ఉన్నోనికి వచ్చే సంవత్సరం 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి, డబ్బు లేనని ఏమంటాడు? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఇంకోటి గుడ్ ఏమంటారు, ఇంకా నువ్వెంత, నీ బతుకెంత, నాకు నువ్వు ఏం సమానము అంటాం. మరి దేవునికి ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పాటి వారం? మనం ఏమైనా గొప్పలమా? మనం చాలా అల్పులమే. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం, పనికి మాలిన వారం, మనం పాపులము. అయినా మనలో ఆయన పవిత్రులుగా చేసినాడు. ఎందుకు పవిత్రులుగా చేసినాడు? మనం ఎప్పుడు గొప్ప వారమైనామంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్న తర్వాత మనం ఏమైనాము? ఆయన స్వకీయులుగా అయినాం, ఆయన సొంత వారుగా అయినాం, ఆయన వారుగా మనమైనాం. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. పనికి మాల వారమైన మనము, దేనికి కూడా విలువ లేని మనము ఎప్పుడు విలువైన వారుగా అయినాము? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసము, నా కోసము సిలువలో రక్తము కార్చడము ద్వారా మనం ఏమైనామంటే విలువైన వారుగా అయినాము, గొప్పవారుగా అయినాము. అందుకే వాడు ఏ పాటి వాడు మనుషుడు? ఎందుకు ఏ పాటి వాడు అంటే, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీ చేతి పని అయిన నీ ఆకాశములు నేను చూడగా,
నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఎవరు? ఎంతటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు, దర్శించడం అంటే విజిటింగ్ చేయడం. ఆ మనుషుని దగ్గర పోవడానికి వాడే పాటి వాడు అంటే మనము తీసివేయబడిన వారం అయినప్పటికీ కూడా ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి మన కోసమే ఈ లోకానికి వచ్చి మనతో ఉండి మన సాధక బాధకులు తెలుసుకొని ఈ లోకంలో బ్రతికి హింసించబడి రక్తము చిందించినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన మహాఘనత ప్రభావమునకు ఆయన ఎవరయ్యా అంటే అర్హుడు. అందుకే మనం నిరంతరం ఆయనను స్తుతించాలి, కనపరచాలి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నిరంతరము ఆయన ఎదుట మోకరించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడైనాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంట? వంగాలి. అదే ఆయనకు ఘనత, అదే ఆయన ప్రభావములతో నిండి ఉన్నాడు. అందుకే వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని చూడండి ఎంత ప్రేమ గలవాడు ఆయన. దేవుని కంటే మనల్ని ఎంత కొంచెము తక్కువగా చేసినాడు. ఎందుకంటే ప్రతి అధికారము, ప్రతి పవర్ ఎవరికి ఇచ్చినాడు? దేవుడు మనిషికి ఇచ్చినాడు. జంతువులకు ఇయ్యలే, పక్షులకు, పశువులకు ఇయ్యలేదు. ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినంతగా ఎవరిని కూడా ప్రేమించలేదు. మనల్ని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు ఆయన. అందుకే ఎంత దేవుని కంటే కొంచెము ఏం చేసినాడు? తక్కువనిగా. మొదటనే ఆయన అన్నాడు, నా పోలిక చొప్పున, మన పోలిక చొప్పున నరుని చేయడం. ఎవరి పోలిక? మనం దేవుని పోలిక. రాజు కొడుకు ఎవరైతాడు? రాజే. రానమ్మ బిడ్డ ఏమైతుంది? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా? రాజు కొడుకు రాజు అయినప్పుడు రానమ్మ బిడ్డ ఏమైతుంది? రాని బిడ్డ రానే అవుతుంది, రాజు కొడుకు రాజే అవుతాడు. ఆయన అంటే దేవునితో మనం సమానంగా, అంటే దేవుని కంటే ఏమైనా కొంచెం మనల్ని తక్కువ వారిగా చేసినాం. అందుకే కొన్నిసార్లు నువ్వు దేవునివి అంటే కూడా సంతోషపడతారు చాలా మంది. దేవులాంటివి అంటే ముషి నవ్వులు అవుతాం. అవునా కదా? సహాయం చేసేవాడే దేవుడు అని చెప్తుంటారు. దేవుడు మనం ఎప్పుడు కాలేము, కాకూడదు. ఎవరు దేవుడు? ఆయన ఒక్కడే దేవుడు. ఇక్కడ కొంచెము తక్కువనిగా చేసినాడంట. కొంచెము మనిషిని నువ్వు తక్కువనిగా చేసి ఉన్నావు. ఎవరికి కిరీటం ఇచ్చినాడు? దేవునికా, మనిషికా? ఆయన కిరీటం మనకు పెట్టినాడు. ఏ కిరీటము? మహిమ, ఘనత, ప్రభావములు గల కిరీటం. ఎప్పుడొచ్చింది మన కిరీటం? పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన తర్వాత, ఆయన పిల్లలమైన తర్వాత కిరీటం మనకు వచ్చింది. రాజు కొడుకు రాజు అయినప్పుడు కిరీటము వస్తుందా లేదా? అందుకే మహిమా కిరీటంలో వానికి ఇస్తున్నాను అంటాడు. ఆ కిరీటాన్ని మనం ఏం చేసుకున్నాం చూడండి. రోమా 6:3-23. రోమా 3:23. రోమీలకు రాసిన పత్రిక. ఏ భేదమునో లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నాం? కొంతమంది పొందుతున్నారు. ఇంకా దేవుడిచ్చు మహిమను, ఆయనేమో మహిమా కిరీటమును వానికి ఏం చేసినాడంట? ధరింపజేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పాపము చేసి మహిమను పోగొట్టుకుంటున్నాం. అందుకే పాపులుగా మనం ఉండకూడదు. ఇంకా ఒక్కసారి క్రీస్తు యేసులో కడగబడిన తర్వాత మరలా పాపములోనికి మనం పోకూడదు. ఆ కిరీటం అట్లనే ఉండాలి. ఇంకా కింది వచ్చినప్పుడు కీర్తనలు 8వ అధ్యాయము 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి ఎవరికి అధికారం ఇచ్చినావు? దేవుడు భూమిని కలగజేసి మనుషులకు ఇచ్చినాడు. భూమి మీద ఎవరికి అధికారం ఉంది? మన
మనుషునికే అధికారం ఉంది. అందుకే మీరు పన్ను కడుతున్నారా లేదా? ఇంటి పన్ను, భూమి పన్ను. అంటే మనము ఉండే ఆ స్థలానికి ఏం కడుతున్నాం? సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి పన్ను వస్తుంటుంది కదా. పన్ను కడుతున్నారా లేదా? మీరు ఎవరైనా చేయొద్దండి పన్ను కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే. పన్ను ఇంతవరకు పన్ను కట్టలేనా గారు? పన్ను కట్టలేవా? ఇంటి పన్ను, ఇంటికి పన్ను కట్టాలా, స్థలానికి పన్ను కట్టాలా, నీటికి పన్ను కట్టాలా, నీళ్ళకు కూడా పన్ను కడుతున్నావా లేదా? కుళాయి పన్ను. కుళాయి లేని వాళ్ళు కట్టకుండా ఉన్నోళ్ళు కట్టాల్సిందే, లేకపోతే కుళాయి పీకేస్తారు. ఎవరికి అధికారం ఉంది? మనుషులకి, అధికారులకి. ఇంకా నీళ్ళ మీద అధికారం, అన్నిటి మీద ఎవరికి అధికారం ఇచ్చినారు? దేవుడేమో ఫ్రీగా ఇచ్చినాడు, మనుషులేమో అధికారం చేస్తున్నారు. అవునా కదా? వానికి నీవు ఏమిచ్చినావు? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, ఎవరి పాదముల కింద. అందుకే మనం స్టార్ అయిపోయినాం, ఇప్పుడు దేవుని మర్చిపోయినాం. అందుకే మనుషులు కూడా దేవుళ్ళు అయినారు, కొత్త దేవుళ్ళు తయారవుతున్నారు. కొత్త దేవుడండి అని టీవీలలో చూస్తున్నారు లేదా? బాబాలు, గురువులు, నేనే దేవుని అని చెప్పుకుంటాను. దాదాపు 25 సంవత్సరాలు 30 ఏళ్ళ కిందట అనుకుంటా, రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ ఎదురుగా బయటికి వస్తేనే లెఫ్ట్ సైడ్ ఒక బార్ ఉంది. దాని దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండే. ఆ చెట్టు కింద ఒక ఆయన కూర్చుంటుండే, ముసలాయన. ఎంట్రుకలు పెంచుకొని స్నానమే చేయకుండా చేతులు గోర్లు పెరిగి ఉండే. ఆయనకి మూత్ర బాబా అని పేరు పెట్టింది. యా బాబా? మూత్ర బాబా. చాలా మంది కార్ల మీద వచ్చి ఆయన ఎప్పుడు మూత్రం పోసుడు అని చూసుకుంటా పట్టి తీసుకొని పోతాడు. అంటే ఆయన మూత్రంలో ఒక ఇది ఉంది అని, ఒక శక్తి ఉంది అని, దాని అంతా పై అంతా కూడా పూసుకునే వాళ్ళంట. కొన్ని రోజులకి ఏమో ఆయన చనిపోయారు. మనుషులు కూడా దేవుళ్ళుగా నటిస్తున్నారు, దేవుళ్ళుగా తయారైనారు. మనుషులు మోసపోతున్నారు. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జీవము గల దేవుని మాత్రమే మీరు ఏం చేయాలా? ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి. వేరే ఎవరు ఎదురుగా మనము ఎవరిని పూజించాల్సిన అవసరము లేదు. ఆయనే మహాదేవుడు. ఆయనకే మహా ఘనత, మహాప్రభావములు ఎవరికి చెందాలా? దేవునికి మాత్రమే చెందాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, తిక్కస్వామి, ఎర్రస్వామి, మర్రిస్వామి అని. స్వాములు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. ఏం పేర్లు? తిక్కతాత. తిక్కతాత, తిక్కతాత తెరిపోతే బల జరుగుతుంది అని పేరు ఏముంది? అంత ఈయనకి పోయినాను కూడా తిక్కలేస్తుంది. తిక్కతాత, తిక్క బాబా, ఎర్రి బాబా, బెత్తం బాబా అని కూడా ఉన్నాడు ఒక ఆయన. మంచి రోగం వచ్చిపోతే బెత్తం తీసుకొని పై అంతా కొడితే రోగం పోతుంది. బెత్తం బాబా. ఎన్ని బాబాలు, ఎన్ని గురువులు, ఎన్ని దేవుళ్ళు. అందుకే నేను పిల్లలకి అప్పుడప్పుడు చెప్తుంటా. మన దగ్గర కూడా ఒక బాబా ఉండే కర్నూలు దగ్గర, రకరకాల మ్యాజిక్లు చేస్తుండే. పాపం అందరూ పోతుండే. ఓసారి నేను చూద్దామని పోయింది 10 ఏళ్ళ కిందట, బర్త్డే రోజు. అది ఏదో పాట పాడుతుంది. ఆ పాట పాడిన వాళ్ళకి 2 లడ్లు, పాట పాడడానికి 1 లడ్డు. ఆయన గురించి పాట పాడితే లడ్డు పంచుకుంటూ వస్తారు అన్నమాట. ఎవరైతే నోరు తెరిచి పాట పాడతారో 2 లడ్లు, పాట పాడిన వాళ్ళకి 1 లడ్డు. ఆయన అన్ని అవి ఇవి చేస్తాడు కదా. మరి వరదలు వచ్చినప్పుడు మనతో పాటు ఏం చేసుకున్నా? లారీలు ఎక్కిస్తున్నాడు. దేవుడైతే, బాబా అయితే, గురువు అయితే, నిజంగా వ్యక్తులైతే ఏం చేయాలా? యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినట్టు నడుస్తూ రావాలా? వరదని ఆపాలా? ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి ఇంట్లోకి రాకుండా ఆపాలా. ఎవరికి శక్తి లేదు. ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే శక్తి. లాజరు ఏమన్నాడు? బయటికి రా. ఒక ఆయన కచ్చిపిల్లితోనే ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్తుండే, పాపం చనిపోయా. మనకి ఇక్కడ క్రీస్తు సంఘంలో బలమైనటువంటి ఆయన మనకు స్వార్థ తెచ్చినాడు అమెరికా నుంచి. ఒక ఆయన చెప్పినాడు, ఛాలెంజ్ చేసినాడంట, నేను చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతా, చనిపోయిన వాళ్ళని లేపుతా అని ఛాలెంజ్ చేసినాడు. అప్పుడు ఆయన అన్నాడంట, సరే మన ఇద్దరం పోదాం.
2 సమాధుల దగ్గర పోదాం. ఫస్ట్ నువ్వు ఇది లేపు, పక్కది తర్వాత నేను లేపుతా. ఆ నుంచి వస్తలేడంట, లేపుతా అంటున్నాడంట, కానీ పోదాంరా అంటే వస్తలేడంట. సమాధుల దగ్గర మస్తు ఉంటాయి కదా, పక్కల ఒకటి నువ్వు లేపు, దాని పక్కది నువ్వు లేపిన మరుక్షణమే అవతలది నేను లేపుతా అంటే ఆయనకు శక్తి. ఒకవేళ మనకు కూడా ఎవరైనా లేపుతా అంటే మనమే తెలిపోతాం. మొన్ననే చనిపోయినా, మొన్న ఆయన లేపితే మాకు చాలా సంతోషము, ఆయన లేపితే మాకు చాలా సంతోషం, ఎన్ని డబ్బులన్నా ఇస్తా అంటారా లేదా మీరు? మన వాళ్ళు ఎవరైనా చనిపోతే లేపే శక్తి ఉంది, నేను లేపుతా అంటే మీరు లేపిస్తారా లేదా? 1,00,000 రూపాయలు ఖర్చు కానీ చేయొద్దండి, లేపిస్తారా? బాగా పండుకున్నా ఉన్నాయి, ఇంకా పోయినోడు పోనీ అనుకుంటారా? లేపునైనా ఫస్ట్ అంటాం, కానీ శక్తి లేదు. మనం మన్నైనది మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన మనతో కాదు. ఇంకా ఒకవేళ అట్టయితే ఏమంట, కొంచెము వాణిని ఎట్లా చేసినంట, తక్కువ వాణిగా వాడే దేవుడు అవుతాడు. ఇంకా ఆకాశం మందున్న దేవుని వైపు చూడడు. ఎవరైతే చచ్చిపోయిన వాళ్ళని మనుషులు లేపుతారో వానికి వెళ్ళి చూస్తారు ఇంకా దేవుడా అని. ఇంకోటి విషయం తెలుసలేదు, మన ఏరియాలో ఒక ఆయన భార్య చనిపోతే ముందే సమాధి కొని పెట్టిండ. నేను చనిపోతే ఆమె పక్కనే పెట్టండి పాపం కొనిండేదాన్ని, పాత సమాధులులా. కానీ ఇప్పటికల్లా ఆమె పక్కన ఎంతమందిని పెట్టినారో తెలియదు, ఇప్పుడు గుర్తే పట్టనిక లేదు. ఆమెనేమో చనిపోయింది, ఆయన బ్రతికినాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అయినారు. ఇప్పుడు ఈమె కూడా నా పక్కనే నేను పెట్టాలంటే అడిగిపోతాడు ఆయన. అయిపోయింది. మన శరీరం పోయిన తర్వాత ఎక్కడ పోతామో ఎక్కడ పెడతామో ఎవరికి తెలియదు. అందుకే ఆయనను మనం కొనియాడాల. దేవా, నేను దేహమందు ఉన్నను, దేహమును విడిచినా కూడా నీ యందు ఉండాలని నా ఆశ. నీ కోసం నేను బ్రతికేటట్టుగా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, ఈ ఆత్మను నీ కోసము వాడుకోనైనా అని మనం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటావు చూడు, వాని పాదముల కింద నీవు ఏమున్నావంట, ఉంచినావు. ప్రకృతి అంతని కూడా కాళ్ళ కింద పెట్టినాడు. ఎందుకంటే అంత శక్తిమంతుడు. ఆకాశంలో ఎగురుతున్నాం, భూమి నీళ్ళలో పోతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఒక్కటే మనకి తక్కువది. ఏది? ప్రాణాన్ని మాత్రం మరలా తెచ్చే శక్తి మనకి లేదు. ఇంకా కొంతమంది ఆశపడి పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు కూడా అంట, మన యూట్యూబ్లో వస్తుంది, మీరు చూసినారో లేదు. ఎవరైనా ఇక్కడిక్కడ కాదు ఫ్లాట్లు కొనాల్సింది, దేవుడు నాకు కనబడి చెప్పినాడు, పరలోకంలో ఫ్లాట్లు అమ్ముతాను నేను, ఎవరికైనా కావాలంటే చెప్పండి అని అడిగినాంట. ఎక్కడ? పరలోకంలో ఫ్లాట్లు. ఫస్ట్ ఫ్లోర్కి ఇంతనంట పరలోకంలో, సెకండ్ ఫ్లోర్కి ఇంత, థర్డ్ ఫ్లోర్కి ఇంత. చాలా మంది అడ్వాన్స్ కూడా ఇచ్చి కొనుక్కుంటున్నారంట. వీళ్ళెంత మూర్ఖులో చూడండి. చంద్రమండలంలో అంటే ఏదో తిక్కోళ్ళు కొనొచ్చు, అసలు చంద్రమండలంలో కూడా నివాసం చేయడానికి మనిషికి యోగ్యము లేదు. ఒక భూమి మీదనే. ఇంకా ఎప్పుడైనా వరదలు వచ్చినా, భూమి మునిగిపోయినా, ప్రపంచం భూకంపం వచ్చినా మనం సేఫ్టీగా ఉండాలని ఎక్కడ పోవాలని ప్లాన్ చేస్తున్నారు చాలా మంది. చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవాలని, ఆడనే వాళ్ళకి లేదు. మనకి ఇంకెక్కడ పరలోకంలో ఫ్లాట్లు అమ్మాలంటే అవుతుందా? ఈ వాక్యం చదివి అనుకునేటాడు వీడు, దేవుని కంటే వాడిని ఎట్లా చేసినాడు, కొంచెం తక్కువ చేసినాడు, పరలోకంలో ఒక్కరికి ఫ్లాట్ ఇప్పించినా చాలు, నేను దేవుని అయిపోతా అనుకుంటుంటాడు. ఈడనే నీకు ఫ్లాట్ లేదు. ఏడా? చనిపోయినప్పుడు 6 పొడుగు 3 వెడల్పు దొరకలేదు. ఇప్పుడు సమాధులలో పెట్టిన దాంట్లోనే పెట్టి మళ్ళీ తీసి పెడుతున్నాం. ఆడ దొరుకుతుందా? కాబట్టి ఇక్కడ శరీరం కోసం కాదు మనం పాటుపడాల్సింది. మనము జీవాన్ని ముగించిన తర్వాత పరలోకంలో మన ఆత్మ నిత్యము సంతోషంగా ఉండాలంటే నిరంతరము జీవింపజేయు దేవుని వైపు మనం చూడాలి. తర్వాత ఒక మాట మళ్ళీ పైన ప్రారంభించిన మాటతోనే కింద దావీదు ముగిస్తున్నటువంటి, యెహోవా నా ప్రభువా, భూమి అందంతట నీ ప్రభావము ఏమంట, ఎంత ప్రభావము గలది. ఒక ఆమె అనుకుంటుంది నాతో ఎప్పుడు, నేను నవ్వుతుంటా ఆమె అన్నప్పుడల్లా. ఏదైనా ఈ లోకంలో జరిగినప్పుడు ఏంటంటే
దేవుడు ఎంత మాయగాడు కదా అంటుంటాడు. ఏమంటుండే? దేవుడు ఎంత మాయగాడు, అన్ని మాయం చేస్తాడు దేవుడు. నాకు వస్తుంది, నాకు ఎట్లా మాయం చేస్తాడు అంటే ఏం చేయాల, అప్పుడుండే మనిషి ఇప్పుడున్నాడు, ఇప్పుడుండే మనిషి అప్పుడుండు. సాయంత్రానికి మెత్తగా చేస్తాడు, పొద్దునేకే గట్టికి చేస్తాడు. ఎంత మాయగాడు దేవుడు. మాయగాడు కాదు ఆయన, మహాత్ముడు. ఎవరు? మహాత్ముడు. అంటే మనుషులు కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంటాం. ఏది వచ్చినా ఎవరికి ఘనత ఆయనకే ఇష్టము, మనుషులము మన ప్రశంసలు ఆయనకే, మన విమర్శలు ఆయనకే. మేలు చేస్తే ఎంత గొప్ప దేవుడు, మహా గొప్ప దేవుడా, నీ అంత గొప్ప దేవుడు ఎవరు లేరు అంటాం. కష్టాలు వస్తే నేనే దొరికినానా దేవా, నాకేనా ఇన్ని సమస్యలు అంటాం. అందరికీ సమస్యలు వస్తాయి, అందరికీ కష్టాలు వస్తాయి. సమస్యలు మనుషులు ఎందుకు జన్మించినారంటే యోబు గ్రంథం చూడండి 5వ అధ్యాయము. మనుషులు ఎందుకు పుడుతున్నారు అనేది ఉంటుంది అక్కడ. 8వ అధ్యాయము, ఎన్నో అధ్యాయం అది? 5వ అధ్యాయం కదా. 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ, యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లుగా. నరులు ఎందుకు పుడుతున్నారంట? శ్రమను అనుభవించడానికి నరులు పుట్టుచున్నారు. శ్రమలు వస్తాయి, మనుషులకి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకోసమే మనం ఏమవుతున్నాం? పుట్టుచున్నాం. అన్ని కూడా ఈ లోకంలో అనుభవించాలి. చివరిగా ఒక మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18. ఇంకా 2 వచనాలు చదువుకొని ముగించు. ఆయన ఎప్పుడున్నవాడు? అన్నిటికంటే, అంటే భూమి కంటే, ఆకాశం కంటే, ప్రపంచములు కలగక ముందు ఆయన ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి ఎవరు? ఆధారం. ఆధారం అంటే బేస్ ఆయనే, పునాది ఆయనే. అన్ని కూడా ఆయన ద్వారానే నిర్మించబడినాయి. ఆయన ఉంటేనే అన్ని ఉన్నాయి. సమస్తమును ఆయన ద్వారా, ఆ సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆది నుండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఏదైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? శరీరముగా క్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తు ఎవరు? దేవుడు. కనబడుతుండేది మానవుడుగా కనబడుతున్నాడు, కానీ ఆయనలో ఉండేటువంటి ప్రతి లక్షణము, ప్రతి గుణము, ప్రతి స్వభావము ఎవరిది? దేవుని యొక్క స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే మూర్ఖులకి ఏం చెప్తున్నామంటే, ఆయన 100% దేవుడుగా ఈ లోకానికి వచ్చినాడు, 100% దైవ లక్షణాలు కలిగినటువంటి వాడుగా జీవించినాడు. ఎట్లా చెప్తాము అంటే, దైవ లక్షణాలు కలిగిన వాడుగా ఎట్లున్నాడంటే, లాజరు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసినాడు? లాజరు చూసి కన్నీళ్లు విడిచినాడు. అది మానవ స్వభావం. తర్వాత దైవ స్వరూపిగా దేవుడిగా ఏమంటాడు? లాజరు బయటికి లేచురా. మానవుడిగా కన్నీరు కార్చినాడు, దేవునిగా దేవుని స్వభావం కలవాడుగా లాజరు బయటికి లేచురా అని శాసించినాడు. దొంగలలో ఒక దొంగ ఆయనతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అయ్యా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అంటే, నాతో కాదు అనలే, నాతో కూడా నీవు పరదేశంలో ఉండు. ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై
ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు ఏమైనాడు? శిరస్సు. ప్రధానులకు అధికారులకు ఆయన ఎవరు? శిరస్సు అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఆయన అందరికి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మహాఘనత ప్రభావములు ఎంతో గొప్పవి. ఈ మానవుల కంటే కూడా గొప్పవాడు ఆయన. మానవులను కలగజేసిన దేవుడు. ప్రతి వాడు ఈ లోకములో, ఈ ప్రపంచంలో ప్రతి వాని మోకాలు ఎక్కడ వంగాల? యేసుక్రీస్తు నామములో వంగాలి. హబక్కుకు 3:3లో భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది అని ఉంటుంది. అక్కడ భూమి ఎవరి ప్రభావము ఎవరితో నిండి ఉంది? దేవుని ప్రభావముతో నిండి ఉంది. కీర్తనలు 95:37 3వ వచనము నుంచి చదువుకొని ముగించుకుందాం 7 వరకు. కీర్తనలు 95వ అధ్యాయము, కీర్తనలు 95:3. యెహోవా, ఎవరైనా అందరు చెప్పాలా? యెహోవా, వెరీ గుడ్. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యము గల ఎవరైనా? మహాదేవుడు, మహారాజు. భూమ్యాకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు అన్ని ఎవరివి? ఆయనవే. సముద్రం ఎవరిది? పసిఫిక్ మహాసముద్రం ఎవరిది? తుంగభద్ర ఎవరిది? మనమేంటో మాది. మా తుంగభద్ర చూసి మీరు అన్నారా లేదా? అబద్ధం చెప్పొద్దండి. ఎవరికైనా చెప్తారు కర్నూలులో మా తుంగభద్ర చూసినావా అంటారా లేదా? మనదే. ఎవరిది సముద్రము? మనం మస్తు అంటాం. ఎవరిది? చదువు. ఎవరిది? సముద్రము ఆయనది. ఎందుకు ఆయనది? అది దానికి నిర్మాణకుడు ఎవరు? దేవుడు. ఆయనది సముద్రము, ఆయనది. అది దాన్ని కలుగజేసెను. ఆయన హస్తాలు భూమిని నిర్మాణం చేసినవి. ఆయన ఎవరు? మన సముద్రం కాదు, మన తుంగభద్ర కాదు. ఆయనే మన దేవుడు. ఆయన మన దేవుడు అయినప్పుడు అన్ని మనవే. అందుకే అన్ని దానిల మీద ఎవరికి అధికారం ఇచ్చినాడు? మనకే ఇచ్చినాడు. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి రండి, అందరు రండి. ఎక్కడికి? ఎక్కడికి రావాలా? అందరు రండి. మనకిచ్చిన దేవుని మనము ప్రార్థన చేద్దాం. రండి. సముద్రాన్ని, ఆకాశమును, భూమిని, నక్షత్రాలను అన్ని మన కోసమే కలగజేసి అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చిన మహాదేవుని ప్రార్థన చేద్దాం. రండి, రండి. వచ్చి ఏం చేయాలా? నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఎంత మేలు! మనకు మేలు కలగాలంటే ఎవరి మాట అంగీకరించాలా? ఆయన మాట అంగీకరించాలా? ఆయనకు లోబడి ఉండాలా? ప్రతి ఆదివారం దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలా? దేవుని సంఘం అనే సహవాసములో చేరి అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును తేలికగా ఉండి నమ్మకంగా బ్రతికితే దేవుడిచ్చే జీవకిరీటాన్ని పొందుకుంటామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.